హిస్టరీలో ఎప్పుడు చూసినా ఇండియన్ సినిమాని రీడిఫైన్ చేసే సినిమాలు ప్రతి ఇయర్ రావు. ఒక 'శివ', ఒక 'బాహుబలి', ఒక 'దంగల్' ఇలా 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో ఒక మూవీ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ మూవీస్ సెట్ చేసే ల్యాండ్ మార్క్ని తర్వాత వచ్చే మూవీస్ ఫాలో అవుతాయి. ఎగ్జాంపుల్గా 'బాహుబలి' తీసుకుంటే మనకి పాన్ ఇండియా ట్రెండ్ స్టార్ట్ అయింది 'బాహుబలి' వల్లనే. 'బాహుబలి' వచ్చాక పార్ట్ 2 ట్రెండ్ కూడా స్టార్ట్ అయింది. నౌ 2026 ఈజ్ గోయింగ్ టు బి డిఫరెంట్. ఈ ఇయర్లోనే ఇండియన్ సినిమాని రీడిఫైన్ చేయబోయే మూవీస్ 3 రిలీజ్ అవుతున్నాయి. నౌ లెట్స్ అనలైజ్ దోస్ 3 ఫిలిమ్స్. ఫస్ట్ వన్, రామాయణ. మనం చిన్నప్పటి నుంచి రామాయణ టీవీ సీరియల్స్లో కానీ, కార్టూన్స్లో కానీ, సినిమాల్లో కానీ చూస్తూనే ఉన్నాం. నితీష్ తివారీ విజన్ వేరు. హీ వాంట్స్ టు టేక్ ఇండియన్ కల్చర్ టు ది వరల్డ్ స్టేజ్. ఇప్పటిదాకా గ్లోబల్ ఆడియన్స్కి మైథాలజీ అంటే గ్రీక్ గాడ్స్ లేదా నార్స్ గాడ్స్ వీళ్ళే తెలుసు. కానీ రామాయణ ఇస్ అ బిగ్గర్ అండ్ డీపర్ అండ్ మోర్ ఎమోషనల్ దెన్ ఎనీథింగ్ హాలీవుడ్ హ్యాస్. రామాయణ సినిమా రీడిఫైన్ చేయబోయేది స్కేల్ అండ్ విఎఫ్ఎక్స్. యూజువల్లీ మన దగ్గర మైథాలజీ అంటే కాస్ట్యూమ్స్ వేసుకొని గ్రాఫిక్స్లో మ్యాజిక్లు చేయడం, బుష్ అనడం ఇట్లాంటివే. కానీ ఇది అలా కాదు. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ రేంజ్లో గ్రౌండెడ్గా రియలిస్టిక్గా ఉండబోతుంది. ఒకసారి ఆ విఎఫ్ఎక్స్ చూడండి. ఆ మ్యూజిక్ వినండి. ఇద్దరు లెజెండ్స్ కలిసి ఇస్తున్నారు మ్యూజిక్ని. ఇవి రెండు చాలు మూవీ బ్లాక్ బస్టర్ అవడానికి. ఎలాగో స్టోరీలో చాలా డెప్త్ ఉంటుంది. డైరెక్టర్ కూడా తాను దంగల్ లాంటి పాత్ బ్రేకింగ్ మూవీతో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. బడ్జెట్ కూడా రిస్ట్రిక్షన్స్ లేకుండా ఆల్మోస్ట్ 4,000 crores ఫర్ 2 partsకి ఖర్చు పెడుతున్నారు. ఆ 4,000 crores 3,300 crores కేవలం విఎఫ్ఎక్స్ కోసమే స్పెండ్ చేస్తున్నారు. ఈ మూవీ వరల్డ్ సినిమాకి ఇండియన్ స్టోరీ టెల్లింగ్ పవర్ ఏంటో చూపించబోతుంది. రిలీజింగ్ ఇన్ థియేటర్స్ దిస్ దివాళీ. డోంట్ మిస్ దిస్ అబ్సల్యూట్ మాస్టర్ పీస్ ఇన్ థియేటర్స్. నెక్స్ట్ వన్, ధురంధర్. అసలు స్పై సినిమా అంటే మనకేం గుర్తొస్తుంది? హీరో స్లో మోషన్లో నడవడం, విలన్తో ఫైట్లు, మధ్యలో హీరోయిన్తో ఐటమ్ సాంగ్లు, లాజిక్ లేని స్టంట్స్. ఇది ప్రెజెంట్ నడుస్తున్న రొటీన్ స్పై మూవీస్ ఫామ్లా. కానీ ఆదిత్య ఆ స్టీరియో టైప్ని బ్రేక్ చేయడానికి వస్తున్నాడు. ధురంధర్ ఇస్ సెట్ టు రీడిఫైన్ స్పై యాక్షన్ మూవీస్. స్పై అంటే జేమ్స్ బాండ్ లాగా సూట్ వేసుకొని తిరగడం కాదు, గ్రౌండ్ లెవెల్లో ఇంటెలిజెన్స్ రా అండ్ యాక్షన్ ఉంటుంది అని పార్ట్ 1తో ఆల్రెడీ ప్రూవ్ చేశారు. పార్ట్ 2తో దాన్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. జనరల్ ఆడియన్స్ అంటే మనం సినిమాకి వెళ్తే పెద్దగా పర్ఫార్మెన్సెస్ని వీటిని పట్టించుకోం. వాటి గురించి కూడా మనకు పెద్దగా అవగాహన లేదు. కానీ ఈ మూవీలో అక్షయ్ ఖన్నా గారు నిజంగా పాకిస్తానీ ఏమని డౌట్ వస్తుంది, అలా యాక్ట్ చేశారు. రణ్వీర్ సింగ్ కూడా ఇది ఒక స్పై మూవీ కాబట్టి బ్యాక్గ్రౌండ్లో ఉంటూ ఎక్కువ స్పాట్లైట్ని క్యాచ్ చేయకుండా బాగా యాక్ట్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే పార్ట్ 1 అండ్ పార్ట్ 2ను ఒకేసారి షూట్ చేసి ఫాస్ట్గా రిలీజ్ చేయడం. 1 yearకో 2 yearsకో షూటింగ్ స్టార్ట్ చేసి ఆ తర్వాత ఇంకో 1 yearకో 2 yearకో రిలీజ్ చేసి ఇట్లా చేయడం కన్నా రిలీజ్ చేయకుండా ఉండడమే మేలు. అది వీళ్ళు ఫాలో అవ్వకుండా ఎమ్మటెమ్మటే రిలీజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇలా ఫాలో అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా ది స్టీరియో టైప్ బ్రేకర్, ది టాక్సిక్. దీన్ని గేమ్ చేంజర్ అని ఎందుకు అంటున్నానంటే నాట్ బికాస్ ఆఫ్ ది మూవీ బట్ బికాస్ ఆఫ్ ది డైరెక్టర్ గీతూ మోహన్ దాస్. జనరల్గా ఫీమేల్ డైరెక్టర్స్ అంటే ఏ ఫ్యామిలీ డ్రామానో, ఏ లవ్ స్టోరీనో, లేక ఏ ఫీల్ గుడ్ మూవీస్ను డైరెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ సినిమా దాన్ని చేంజ్ అయిపోతుంది. యాక్షన్, బ్లడ్, డ్రగ్ మాఫియా, వైలెన్స్ ఇవి మేల్ డైరెక్టర్స్ జోన్ కాదు, ఫీమేల్ డైరెక్టర్స్ కూడా చేయగలరని ప్రూవ్ చేయబోతుంది. రేపు టాక్సిక్ హిట్ అయితే ఫీమేల్ డైరెక్టర్స్కి ఇది ఒక మంచి రీడెఫినేషన్ లాగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారా? రామాయణ మన రూట్స్ని, ధురంధర్ యాక్షన్ ఫిల్మ్స్ని, టాక్సిక్ మన మైండ్ సెట్ని రీడిఫైన్ చేయబోతున్నాయి. ఈ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్స్తో కాకుండా ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక టెక్స్ట్ బుక్ లాగా మిగిలిపోబోతున్నాయి. దీని మీద మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ చేయండి. దిస్ ఈస్ కార్తిక్ సార్ సైనింగ్ ఆఫ్.